మానవుడుగా నువ్వు బతకాలంటే మంచి స్నేహితుడిని పెట్టుకో. ఎటువంటి స్నేహితుడు ఉండాలయా? పాపాన్ నివారయతి యోజయతే హితాయ. క్రీస్తు పూర్వం 1వ శతాబ్దిలో రచించారని చెప్పబడుతున్న భర్తృహరి సుభాషితాల్లో ఉంటుంది ఈ మాట. స్నేహితుడు అవునో కాదో తేల్చుకోవడానికి 10 ఏళ్ళు పడుతుందండి. స్నేహితులు అంటారు, ఆశ్చర్యకరంగా ఉంటుంది నాకు. అసలు వాడు స్నేహం చేయదగిన వాడో కాదో తేల్చుకోవడానికి, ఆ అమ్మాయి స్నేహం చేయదగిందో కాదో తేల్చుకోవడానికి 10 ఏళ్ళు పడుతుందండి. ఈలోపు ఇక్కడ విద్య అయిపోతుంది. ఆ స్నేహం ఎలా ఉండాలి అంటే, రేపు ఇద్దరు అమ్మాయిలకి పెళ్ళిళ్ళై ఒకరు బెంగళూరులోనూ ఒకరు బొంబాయిలోనూ ఉన్నా సరే ఇంకా కుటుంబాలు కూడా సన్నిహితంగా 60 ఏళ్ళు వచ్చినా ఉండగలుగుతున్నాయి అంటే అది నిజమైన స్నేహం, అది నిజమైన స్నేహం, అది నిలబడే స్నేహం. అటువంటి స్నేహానికి పునాదులు కాలేజీలోనే పడతాయి. ఎందుకంటే ఇక్కడ రోజు కలుస్తూ ఉంటారు, మనస్తత్వాలు తెలుస్తూ ఉంటాయి, ఉపకారాలు అపకారాలు అన్నీ జరుగుతూ ఉంటాయి. 4 ఏళ్ల పాటు మనం కలిసి సంచరిస్తాం ఇక్కడ. అందులో హాస్టల్లో ఉండేవాళ్ళు ఇంకా దగ్గరగా ఉంటారు. జాగ్రత్తగానే ఉండాలి, చూసుకోవాలి. స్నేహితుల అవసరం ఎప్పుడూ ఉంది. బంధువులు కూడా మన కాపాడుతారో లేదో చెప్పడం, స్నేహితుడు కాపాడు తీరతాడు ఖచ్చితంగా. స్నేహంలో ఆ విలువ ఉంది, అనుమానం ఎలా. కానీ ఆ స్నేహితుడిని ఎంచుకోవాలి కదా. అందుకే ప్రాచీనమైన ఒక సూక్తి చెబుతారు, స్నేహితుడి కోసం ప్రాణం ఇవ్వడం గొప్ప విషయం కాదుట, ఇచ్చేయచ్చుట. కానీ ప్రాణం ఇవ్వడానికి అర్హత కలిగిన గొప్ప స్నేహితుడు దొరకాలి కదా, అది గొప్ప విషయం అన్నాడు. స్నేహితుడి కోసం ప్రాణత్యాగం చేయడం గొప్ప విషయం కాదయ్యా, ప్రాణత్యాగానికి అర్హుడైన స్నేహితుడు దొరకాలి కదా, అది గొప్ప విషయం కదా. స్నేహం అంటే అలా ఉండాలి కదా. చిన్న పని జరగానే అనుమానం వస్తే ఇంకా స్నేహం ఎలా అండి? అంటే స్నేహితుల్లో మొట్టమొదటి ఉండే లక్షణం ఏంటంటే పాపాన్ నివారయతి. తప్పు చేస్తుంటే వారించాలండి. దయచేసి విద్యార్థులు ఆలోచించండి. ఇవాళ విద్యార్థుల పరిస్థితి ఎలా ఉందంటే, పత్రికల్లో చదివి చాలా బాధపడుతున్నా. ఇంజనీరింగ్ కాదమ్మా, ఇంటర్మీడియట్ దశలోనే మద్యపానానికి అలవాటు పడిపోయారు చాలామంది. అసలు ఎవరైనా విద్యార్థి 10వ తరగతి పుట్టినరోజు పార్టీ అంటే డ్రింక్ పార్టీ చేసే, డ్రింక్ ఏమీ కూల్ డ్రింక్ కాదమ్మా, అసలైన డ్రింకే శుభ్రంగా పెట్టి పార్టీలు చేసే పరిస్థితి వచ్చింది. అది అవసరమా? మన విద్యార్థులమేనా మధ్యార్థులమా? విద్య కావలసిన వాడిని విద్యార్థి అంటారు, తాగుబోతుని మధ్యార్థి అంటారు. పైగా ఈ తాగుబోతుల లక్షణం ఏమిటంటే ఎలా ఉంటుంది? ఒక్కడు తాగడండి, అబ్బో చాలా పరోపకారం. ఇంకోటి ఉండాలి, కనీసం ఒక్కడు ఉండాలి, 3 4 ఉంటే మంచిది. దీన్ని ఏమంటారంటే కంపెనీ అంటారు దీన్ని. అందుకే నన్ను ఎక్కడో అడిగారు ఒక చోట, అవధానంలో అప్రస్తుత ప్రసంగం అని ఉంటుంది. తాగేవాడు అంటే చాలు కదండి, తాగుబోతు అంటారని అన్న. ఒక్కడు తాగితే తాగేవాడు, 2 కలిపి తాగితే తాగుబోత్. అది ఇంగ్లీష్ బోత్ అయ్యా, BOTH బోత్ అని చెప్పా. ఇప్పుడు బోత్ లేకుండా తాగడు వీడు. తాగబుద్ధి కాదు, ఎందుకంటే తాగుడుతో మాటలు ఉండాలి కదా, అశ్లీల పదజాలం ఉండాలి కదా, అది పంచుకుందుకు మనిషి ఉండాలి కదా, తిట్టుకోవడానికి కొట్టుకోవడానికి. లేకుండా ఎలా తాగుతాడు? ఈ వ్యసనాలు మొదలవుతున్నాయా? దీనికి మనం ఎవరైనా పిలిస్తే బుద్ధి ఉందా లేదా అని మనం అడగగలగాలి. అదే పాపాన్ నివారయతి. వాడు పిలిచాడు, బాగుండదు, ఏమన్నా అనుకుంటాడు. ఏమిటో ఏమన్నా అనుకునేది, దాని పెళ్ళా పేరంటమా? ఇప్పుడు వాడికి పెళ్ళికి పిలిస్తే మనం వెళ్ళలేకపోతే, అయ్యో ఇంతకాలం స్నేహం చేసేవరా, నా పెళ్ళికి రాలేదా అంటాడేమో అనుకోవచ్చు. మందు పార్టీకి వాడు పిలవడమేంటి, మనం వెళ్ళడం ఏంటి? పిలవడమే తప్పు కదా. పాపాన్ నివారయతి యోజయతే హితాయ. మంచి పనిగట్టుకుని చేయిస్తాడు నిజమైన స్నేహితుడు. చెయ్యాలరా, మనం చెయ్యాలరా, వాళ్ళు చాలా దీనస్థితిలో ఉన్నారా, మనం యవ్వనంలో ఉన్నాం, ఒంట్లో ఓపిక ఉంది, శక్తి ఉంది, మనం కాపాడకపోతే ఎవరు కాపాడతారా? ఓ పూట చదువు దెబ్బతిన్నా పర్వాలేదు, వెళ్ళి ఉపకారం చేద్దాందా, తుఫాను వచ్చిందిరా, వరదలు వచ్చాయట, బాధలు పడుతున్నారట, వెళ్ళి చేద్దాందా. మనూరులోనే కరోనా బాధితులు ఉన్నారు, వాళ్ళని వెలేశారా, ఎక్కడికి రానివ్వట్లేదు, వాళ్ళకి ఏదైనా చేద్దాందా, మాస్కులు దొడుక్కుని అవసరమైతే మొత్తం ఒంటి నిండా కవచాలు దొడుక్కునైనా వాళ్ళకి సేవ చేద్దాం అనే భావానికి మన ఎవరైనా స్నేహితుడు పిలిస్తే వాడు నిజమైన స్నేహితుడి కింద లెక్క. అప్పుడు మనకి సేవ అనేది అలవాటు అవుతుంది. అప్పుడు మనకి విద్య యొక్క లక్ష్యం తెలుస్తుంది. లోకంలో ఎవరికి ఏ సేవ చేయనప్పుడు, ఏ ఉపకారము చేయనప్పుడు, మహానుభావ నువ్వు బీటెక్ చదివితే, ఎంటెక్ చదివితే, ఎన్ని టెక్కులు చదివితేనయ్యా, ఎవరికి ఉపయోగం ఇక్కడ? మీ ఊళ్ళో కూడా నిన్ను గురించి ఏమనుకోరే. పాపాన్ నివారయతి యోజయతే హితాయ.